పరిటాల రవి వారసుడిగా శ్రీరామ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అయిపోయింది. హిందూపురం ఎంపీ టికెట్ కోసం శ్రీరామ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ తర్వాత కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం మీద శ్రీరామ్ ఫోకస్ పెట్టారు. చంద్రబాబు ఏమో సస్పెన్స్ ఎపిసోడ్ రన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాప్తాడు నుంచి శ్రీరామ్ పోటీ చేస్తారన్నారు పరిటాల సునీత. అదే సమయంలో తమకు 2 సీట్లు కావాల్సిందేనని ఆమె డిమాండ్ చేస్తున్నారట. అసలు పరిటాల శ్రీరామ్ విషయంలో ఏం జరుగుతోంది? ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద అందరి దృష్టిని ఆకర్షిస్తున్న యువనేతల్లో పరిటాల శ్రీరామ్ ఒకరు. పరిటాల రవికి ఒక అనంతపురంలో మాత్రమే కాదు, ఏపీ అంతటా అభిమానులున్నారు. ఈ నేపథ్యంలో పరిటాల శ్రీరామ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న ఆసక్తి క్రమంగా పెరుగుతూ వచ్చింది. హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పరిటాల శ్రీరామ్ పోటీ చేయాలని భావించారట. కానీ అక్కడ సిట్టింగ్ ఎంపీ నిమ్మల కిష్టప్పకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. సెకండ్ ఆప్షన్గా కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గాన్ని పెట్టుకున్నారట శ్రీరామ్. అటు జేసీ పవన్ కూడా శ్రీరామ్ కళ్యాణదుర్గం నుంచి పోటీ చేయాలని ఒత్తిడి తెచ్చారట. జేసీ పవన్ అనంతపురం ఎంపీగా పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. హిందూపురం ఎంపీ టికెట్ విషయంలో చంద్రబాబు తేల్చేశారు కాబట్టి కళ్యాణదుర్గం విషయంలో పరిటాల శ్రీరామ్కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అన్న టెన్షన్ ఆయన అనుచరవర్గంలో క్రమంగా పెరుగుతూ వస్తుందట. ఈ బ్యాక్గ్రౌండ్లో హఠాత్తుగా రాప్తాడులో శ్రీరామ్ను గెలిపించాలని ప్రజల్ని కోరారు పరిటాల సునీత. కళ్యాణదుర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. హనుమంతరాయ చౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన్ను పక్కన పెట్టి పరిటాల శ్రీరామ్కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అన్న చర్చ సాగుతున్న వేళ ఇటు చంద్రబాబు కళ్యాణదుర్గం నియోజకవర్గం చుట్టూ సస్పెన్స్ ఎపిసోడ్ కంటిన్యూ చేస్తూ వచ్చారు. అదే సమయంలో రాప్తాడు సిట్టింగ్ ఎమ్మెల్యే పరిటాల సునీత ఈసారి ఇక్కడి నుంచే తన కుమారుడు బరిలోకి దిగుతున్నాడని చెప్పకనే చెప్పేశారు. అంటే పరిటాల సునీత గత 2 సార్లు వరుసగా గెలుస్తూ వచ్చిన నియోజకవర్గంలో పరిటాల శ్రీరామ్ పోటీ చేయబోతున్నారు. దీంతో ఒక కుటుంబానికి ఒక టికెట్ అన్న నిబంధనను పక్కాగా చంద్రబాబు అమలు చేస్తున్నారని, ఈ క్రమంలోనే పరిటాల సునీత తన స్థానాన్ని కుమారుడికిచ్చారన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోందట. పరిటాల సునీతకు ఎమ్మెల్సీ ఇస్తారన్న డిస్కషన్ కూడా తెలుగు తమ్ముళ్ల మధ్య సాగుతోంది. ఈ తరహాలో రాజకీయం ఒకవైపు నడుస్తున్న వేళ 2 టికెట్లు తమ కుటుంబానికి ఇవ్వాల్సిందే అని పరిటాల సునీత అధిష్టానం వద్ద పట్టుబడుతున్నారట. రాప్తాడుతో పాటు హిందూపురం ఎంపీ టికెట్ కానీ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే టికెట్ కానీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని పరిటాల సునీత కోరుతున్నారట. హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో తమకు గట్టి పట్టుందని, ఆ ఎంపీ టికెట్ శ్రీరామ్కిస్తే ఘన విజయం ఖాయమని సునీత చెప్తున్నారట. ఒకవేళ హిందూపురం విషయంలో చంద్రబాబు మరో ఆలోచన చేయడానికి సిద్ధంగా లేకపోతే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే టికెట్ అయినా తమకు ఇవ్వాలని సునీత డిమాండ్ చేస్తున్నారట. జేసీ ఫ్యామిలీకి 2 టికెట్లు ఇచ్చి తమ కుటుంబానికి కేవలం ఒకటే ఇస్తే ఎలా అని పరిటాల అనుచరవర్గం ప్రశ్నిస్తోందట. దీంతో పరిటాల శ్రీరామ్ విషయంలో అసలేం జరుగుతోందన్న ప్రశ్న జిల్లా రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తోందట. మరోవైపు పరిటాల ఫ్యామిలీకి 2 టికెట్లు చంద్రబాబు ఇస్తారా లేక రాప్తాడికే పరిమితమై శ్రీరామ్ని అక్కడి నుంచే సునీత పోటీ చేయిస్తారా అన్న ఉత్కంఠ అనుచరవర్గంలో పెరుగుతోందట.